నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. కర్నూలు బస్ ఘటన గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎక్కడో కర్నూలులో కదా జరిగింది, మనకెందుకు అనుకోకండి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు కూడా ఇలాంటి ఏసీ స్లీపర్ బస్సును బుక్ చేసుకునేటువంటి అవసరం కూడా వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి. అంతకంటే ముందు బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడే పెట్రోల్ బంక్ వద్ద ఓ వ్యక్తి బైక్ తో ఉన్నటువంటి వీడియో వైరల్ గా మారుతుంది. అది కూడా ఈ నెల 24 తెల్లవారుజామున 2:33 ఇందులో బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు శివశంకర్. వెనకాల గ్రీన్ షర్ట్ వేసుకున్న ఇంకొక అతను కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంకుకు వచ్చి పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నారు. కానీ అక్కడ స్టాఫ్ ఎవరూ లేకపోవడం సరికి రిటర్న్ వెళ్ళిపోయారు. ఈ ఫుటేజ్ ఎందుకు ఇంతలా వైరల్ అవుతుందంటే, కర్నూలు బస్సు ఘటన ఉంది కదా, ఎంతమంది చనిపోయారో కూడా నెంబర్ సరిగ్గా తెలియదు. 21 అంటున్నారు, 25 అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఏ బైక్ అయితే బస్సు కింద పడి ఆ తర్వాత మంటలు వచ్చి బస్సు మొత్తం తగలబడిందో ఆ బైకే ఈ పెట్రోల్ బంకు వచ్చినటువంటి బైక్. ఆ బైక్ ని శివశంకర్ ఇలా తిప్పుతున్నాడు. మీరు ఒక్కసారి వీడియో చూడండి. వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు కొంచెం స్కిడ్ అయి కూడా కనిపించాడు ఆ అబ్బాయి. ప్రస్తుతం ఈ ఇష్యూ ప్రధానంగా 3 అంశాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో మొదటిది, అసలు బస్సు ఎందుకు తగలబడింది. దీనికి కొంతమంది మాత్రం బస్సులో 250 సెల్ ఫోన్స్ ఉన్నాయని, అవి ప్యాసింజర్లకు సంబంధించిన సెల్ ఫోన్స్ కాదని, బల్క్లో కార్గోలో ట్రావెల్ అవుతున్నాయని, ఒకవేళ ఇదే నిజమైతే పర్మిషన్ ఉందా లేదా, ఎందుకంటే సెల్ ఫోన్లో ఉండేటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉంటాయి. ఇక రెండో అంశం విషయానికి వస్తే, ఏసీ స్లీపర్ బస్. దీనికి సంబంధించి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవ్ కూడా నడుస్తుంది. లక్షల రూపాయలు ఓన్లీ ఫైన్ రూపంలో వసూలు చేశారు. చాలా బస్సులకు పెండింగ్ చలాన్లు కూడా ఉన్నాయి. ఇక సేఫ్టీ రూల్స్ వాళ్ళను ఫాలో అవ్వడం లేదని తెలుస్తుంది. ఇక బస్సుకు సంబంధించినటువంటి వీడియో విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ దగ్గర ఓ వీడియో కనిపించింది. గద్వాల్ దాటి కర్నూలు రావాలి. పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర 2:14 దగ్గర వీడియో ఉంది. దీని తర్వాత 10 నిమిషాలకే ఈ పెట్రోల్ బంక్ వీడియో. అంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు, పెట్రోల్ కోసం చూశారు. అక్కడ స్టాఫ్ ఎవరూ లేక వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రమాదం జరిగిన తర్వాత రెండో వ్యక్తి లేకపోవడం కానీ సరిగ్గా గమనిస్తే శివశంకర్ కు సంబంధించినటువంటి అదే ఫైనల్ వీడియో అని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది జరిగి 40-45 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి అక్కడ హోంశాఖ మంత్రి అనిత అలర్ట్ అయ్యారు. విచారణ చేపట్టామని, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డ్రైవర్దే తప్పని చెప్పలేం. ఎందుకంటే అతను తన ఫ్యామిలీకి 23న రాత్రి 9:30 కాల్ చేశారు. ఆ తర్వాత ఎవ్వరితో ఫోన్ కూడా మాట్లాడలేదు. అర్ధరాత్రి బైక్ పై వస్తున్నటువంటి శివశంకర్ తాగి ఉన్నారని అనుకుందాం. అర్ధరాత్రి సమయంలో అక్కడ చెక్ పోస్టులు ఎందుకు లేవు, చెకింగ్స్ ఎందుకు జరగడం లేదన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్న వ్యక్తినటువంటి విషయాన్ని చెప్పుకొని రావడం జరిగింది. ప్రమాద సమయంలో విండోను కాళ్ళతో కొట్టి ఆ తర్వాత బస్సులో నుంచి కిందకు దూకాడు. అతని 2 కాళ్ళు విరిగిపోయాయి కూడా. అతను అంత తెలివిగా ఆలోచించగలిగాడు కాబట్టి కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడగలిగారు. 25 మంది చనిపోయారని చెబుతున్నారు. అయితే బైక్ పై బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్ నుంచి పెట్రోల్ పడింది. దానివల్ల మంటలు వచ్చాయి. బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. ఇక్కడి వరకు ఓకే. కానీ బస్సులో ఉన్న వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోయారు? దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ప్రభుత్వాలు చెప్పాలి. ఇక మరో విషయానికి వస్తే, 250 సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో పటాన్ చెరువు దగ్గర స్టార్ట్ అయిందని తెలుస్తుంది బస్. అయితే కార్గో ప్యాసింజర్లను ఒకే బస్సులో ఎక్కించొచ్చా? సెల్ ఫోన్ లోపల లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో ఈ ఫైర్ ని అవి ఫ్యూయల్ లా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా జరిగింది ఇదే అనిపిస్తుంది. కార్గో విషయంలో ఆర్టీఓ కఠినమైనటువంటి నిబంధనలతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉందో చెకింగ్స్ చేస్తుందో 5 నుంచి 10 రోజులకి పరిమితం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ కు సంబంధించిన తనిఖీలు లోతుగా జరగాలని మెగా 9 టీవీ తరపున నేను చెప్తున్నా ప్రభుత్వానికి. మీరు కూడా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి.